హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు అమ్మాయి. ఈరోజు వీడియోలో క్విక్గా అలాగే టేస్టీగా గోబీ ఫ్రైడ్ రైస్ని స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇందుకోసం ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని మరీ లూజ్గా కాకుండా అలాగే థిక్గా కాకుండా పీసెస్కి బాగా కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పీసెస్ని ఒక్కొక్కటిగా వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టకూడదు. హైలో పెట్టినట్టయితే పీసెస్ పైన క్రిస్పీగా ఉంటాయి కానీ లోపలైతే సరిగా కుక్ అవ్వవు. అందువల్ల మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ని యూజ్ చేశాను. మీకు నచ్చకపోయినట్టయితే స్కిప్ చేసేయండి. మా పాపకి కలర్ఫుల్గా కనిపిస్తేనే తింటుంది కొంచెం, అందుకని నేనైతే యూజ్ చేశాను. ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే రైస్ను కూడా పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, గోబీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ కోసం గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్, కర్రీ లీవ్స్, అలాగే కొంచెం సోయా సాస్, కొంచెం టమాటో సాస్ వేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా గార్లిక్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో గార్లిక్ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది, అందుకే ముందుగా గార్లిక్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, కర్రీ లీవ్స్, చిల్లీస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం గోబీ చేసినప్పుడు ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో అవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. రైస్కి కూడా బాగా ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదా, అందువల్ల అవన్నీ వేసుకోవాలి. నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయటం మర్చిపోయాను. మా అర్జున్ అల్లరి వల్ల. మీరైతే స్కిప్ చేయొద్దు. హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ వేసి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కోసం రైస్ పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.